దీవెనలతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. దేవుడి కుటుంబాన్ని ఆదరించినట్లు, దేవుడి కుటుంబాన్ని పోషించినట్లు, దేవుడి కుటుంబాన్ని బలపరిచినట్లు, దేవుడి కుటుంబాన్ని ఓదార్చినట్లు, దేవుడి కుటుంబాన్ని ధైర్యపరిచినట్లు, దేవుడి కుటుంబాన్ని నడిపించినట్లు, దేవుడి కుటుంబాన్ని నిత్యము సంతోషకరమైన బారకలు నడిపించినట్లు ఇది మీ చేతులెత్తి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయండి. పిల్లరా, భర్త లేని లోటు దేవుడే ఆ బిడ్డగా భర్తగా ఉండాలి. కుమారుడు లేని లోటు దేవుడే ఆ బిడ్డకి కుమారుడిగా ఉండాలి. తండ్రి లేని లోటు ఆ చిన్నపిల్లలకి దేవుడే తండ్రిగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తామే కానీ, అవసరమైతే గుప్పిళ్ళు ఇప్పుతామే కానీ వాళ్ళని మనం పోషించలేము. పిల్లరా, వాళ్ళని మనం ఆదుకోలేము, వాళ్ళని మనం ఆదరించలేము. దేవుడే వాళ్ళని ఆదరించాలి, దేవుడే వాళ్ళని పోషించాలి. అందరూ మనం కళ్ళు మూసి చివరిగా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఆశ్చర్యకరుడు అయిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. నీ కుమారుడు లాజరును ఇప్పటి వరకు మేము జ్ఞాపకం చేసుకున్నాం నాయన. భూమి మీద నీ బిడ్డ ఉన్నప్పుడు ఎంతమంది సేవకుల దగ్గర నమ్మకంగా ఉన్నాడో, ఎంతమంది విశ్వాసుల కాడ మంచి పేరు సంపాదించుకున్నాడో, ఇప్పుడు దాకా అనేక విధాలుగా లాజరును బట్టి మేము వింటా వచ్చాం నాయన. అయితే గతించిన రోజుల్లో నీ కుమారుడు భూలోక నీ కుటుంబాన్ని వదిలిపెట్టి అదిగో నీ సన్నిధికి చేరుకున్నాడు నాయన. నీ కుమారుడు వదిలిపెట్టి నీ కుటుంబం కొరకు మేమంతా చేతులెత్తి ప్రార్థిస్తున్నాం నాయన. కృపా క్షేమములతో ఈ కుటుంబాన్ని నింపండి. ఈ కుటుంబం ఎక్కడ కుంగిపోకుండా ధైర్యపరచండి, ఆదరించండి, బలపరచండి. అన్ని విధాలుగా ఈ బిడ్డలకి నువ్వు సహాయం చేయమని కోరుకుంటున్నాను నాయన. మరొకసారి బివులమ్మను బట్టి, తన పిల్లలను బట్టి నాయన, నీ కుమారుడు లాజర్ గారు తండ్రి గారిని బట్టి, లాజర్ గారు వాళ్ళ అక్కగారిని బట్టి, ఇంకా వాళ్ళ దాయాదులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ రక్త సంబంధికులు అందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. ఆ కుటుంబాన్ని ఓదార్చండి ప్రభువా, ధైర్యపరచండి ప్రభువా, ఆదరించండి ప్రభువా, సంతోషాన్ని కలుగు చేయండి ప్రభువా. రాత్రి భాగంలో ఆ కుటుంబానికి నెమ్మదిని కలుగు చేయండి ప్రభువా. లాజరు లేని లోటు మీరు తీర్చండి ప్రభువా. అన్ని విధాలుగా మీరు ఆదుకోమని కోరుకుంటున్నాను నాయన. దేవా, యాదరును కూడిక ఇంత ఘనంగా నాయనా నీకు మహిమార్థంగా మీరు జరిగించినందుకు నీకు స్తోత్రం నాయన. వచ్చిన రక్త సంబంధికులందరిని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. వచ్చిన సేవకులందరిని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. వచ్చిన విశ్వాసులందరిని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. ప్రభువా, దీని ద్వారా నీకు మాత్రమే మహిమ రావాలి, నీ నామం మాత్రమే గణపరచబడాలి. ప్రజలందరూ నీ వైపు తిరగాలి, అందరూ రక్షణ పొందాలి, నీ చిత్తాన్ని తెలుసుకోవాలి, నీ పరలోక మార్గంలో నడవాలి తండ్రి. ఈ రోజున ఎంతమంది అయితే ఆదరణ కూడికొచ్చారో, ఏ కుటుంబము కూడా, ఏ వ్యక్తి కూడా విడవబడకూడదు నా తండ్రి, ఎత్తబడాలి తండ్రి. లాజరు లాంటి సాక్ష్యము కలిగి నడుచుకోవాలి తండ్రి. ఆ జీవితాన్ని మా అందరికీ మీరు దయచేయమని కోరుకుంటున్నాను నాయన. మీ దాసురాలు అదిగో తల్లి గారును, అదేవిధంగా కిరణ్ పాస్టర్ గారును సంఘాన్ని ప్రేమించి దేవా ఒక మంచి ప్రేరేపణ కలుగు చేశారు నాయన. నిజమే ప్రభువా, మంచి మనసుతో మేము కొంచెం నీళ్ళు ఇచ్చినా దానికి మాకు పరలోకంలో ప్రతిఫలం దొరుకుతుంది నాయన. ఎవరు ఎంత గుప్పిళ్ళు ఇప్పారో వాళ్ళకి నూరింతల ప్రతిఫలము దయచేయండి నాయన. ఇంకా